వెదర్ ఎలా ఉంది చూడండి. అక్కడ చూస్తే మూనార్ లెక్కనే కానొస్తుంది. ఇంత గోప్రో అయితే తడుచుకుంటూనే వస్తుంది. ఏదైనా ఆపుదామన్నా వీలైతే లేదు. ఇప్పుడు అది బ్యాగ్ అంతా కట్టేసిన కదా, ఇప్పుడు బాగా ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి ఎంట్రీ అయితే అయినాం హైదరాబాద్కి. ఇంకా ఎంత చూపిస్తుంది అంటే ఇంకా 200 కిలోమీటర్ చూపిస్తుంది. 500 కిలోమీటర్ క్రాస్ చేద్దామని చెప్పేసి. సో ఈరోజు వర్షం పడుట్లా నేను కర్నూలు రీచ్ అయిపోతుండే, కానీ వర్షం హైదరాబాద్లో వర్షం చాలా పడుతుంది. ఇప్పుడైతే హైవే అయితే ఎక్కుతున్నాను అన్నమాట, నేషనల్ 44. అక్కడ వచ్చేసి నా లగేజ్ అంతా ఎలా ప్యాక్ చేశానో చూపిస్తాను మీకండి. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ నుంచి ఎంత ఉంది చూడాలి. ముంగటికి వెళ్ళేసి మొత్తం మన లగేజ్ అంతా సెట్ ఉందా లేకుంటే ఎలా ఉంది. మళ్ళీ ఇది హైవే స్పీడ్ వెళ్తాం కాబట్టి ఎగిరిపోవచ్చు, అందు గురించి చూసేద్దాం. సో ఇదే గాయస్, ఇప్పుడు నేనైతే ఎన్ని స్టేట్స్ వెళ్తున్నా అంటే, సో ఫస్ట్ అయితే నేను హైదరాబాద్ క్రాస్ అవుతాను అన్నమాట. హైదరాబాద్ క్రాస్ అయ్యి కర్నూలుకి అయితే వెళ్తాను. కర్నూలుకి వేసి అదొక ఫస్ట్ వ్లాగ్ అయితే పెడదామని చెప్పేసి అనుకుంటున్నా. అనుకోవడం కాదు, పెట్టేస్తా. సో చూడండి, ఈరోజు డైలీ పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 వరకు అయితే రావచ్చు. మంచి వీడియోలు అయితే చేద్దాం. మూనార్, కోచి అంతా చూపిద్దామని ఉంది. అన్నీ ప్లాన్ చేసుకొని వెళ్ళినా అన్నమాట. సో మన వాయిస్ గోప్రో అంతా సెట్ అయిపోయింది. ఆల్ సెట్ చేసుకొని అంతా లగేజ్ ప్యాక్ చేసుకొని అయితే వెళ్ళిపోయినా. మన ట్రిప్ వచ్చేసి ఎన్ని రోజులు ఉంటుందో చెప్తాను గాయస్. సో చూస్తూ ఉండండి. సో ఇక్కడ నుంచి నేను ఎక్కడి నుంచి వెళ్తున్నా అంటే ఆర్మూర్ నుంచి వెళ్తున్నా అన్నమాట. ఆర్మూర్ నుంచి కేరళకి వెళ్తున్నా. సో ఇక్కడైతే ఆపేసి నా బైక్ నీకు ఎలా ఇది చేసినానో చెప్తా. బ్యాగ్ ఎలా కట్టినో ఎంత బాగా అయితే రాలేదు అనిపిస్తుంది. సో ఇక్కడ చూసేద్దాం. నా ఫోన్ అక్కడ నుండి తడిచిపోయిందా. సో గాయస్, ఇలా అయితే ప్యాక్ చేసినాను అన్నమాట మొత్తము. ఇది సరిగ్గా రాలేదు. సో ఇదే మన రైడ్ గాయస్. ఇప్పుడు ఇంకేమైనా ప్రాబ్లం ఉందా? గాలి కొట్టించుకోవాలి. గ్లౌజ్ వేసుకుందాం, అవసరం లేదుగా. సో వర్షం పడుతుంది గాయస్. నేను ఏదనుకున్నానో అదే జరుగుతుంది. ఈ వర్షంలో కొద్దిగా రైడ్ అనేది ఇది అవుతుంది. ఏం కాదు, పెట్రోల్ ఫుల్ ట్యాంక్ వేయించుకుందామని ఉంది. సో ఇక్కడ ఆర్మూర్ నుంచి స్టార్ట్ అయినా కదా, ఫుల్ ట్యాంక్ చేయించేద్దాము. ఎంత దూరం వెళ్తా చూద్దాం. ఫస్ట్ స్టాప్ వచ్చేసి ఫుల్ ట్యాంక్ వేసి పవర్ వేసి నార్మల్ ఎంత ఉంది ప్రైస్? పవర్ వేసుకోండి. పవర్ వేసి చాలు. బయటకి వచ్చేసిందా? 1100 వచ్చేసిందా? మన అట్లయితే 1100 పడ్డది దీంట్లో. నేను అనుకున్నా ఎంత 1400 ఎంత పడుతుంది అనుకున్నా. ఫుల్ ట్యాంక్ అయితే వేయించుకున్నాం మనం. నేను అనుకున్నా ఫుల్ ట్యాంక్ ఎంత అవుతుంది, ఏదో 1500 వరకు అవుతుందో అనుకున్నా. చూస్తే 1100 అయింది. మళ్ళీ పవర్ పెట్రోల్ చూద్దాము. కర్నూలు వరకు వెళ్ళిపోవచ్చు నాకు అనిపిస్తుంది. కానీ వర్షము ఇలానే వర్షం పడ్డదనుకో, నేను కర్నూలు వరకు కూడా వెళ్ళను, హైదరాబాద్కి కూడా వెళ్ళను. ఎందుకంటే చాలా గాలి కూడా వేస్తుంది కదా, అందు గురించి. అయితే ఘోరంగా పడుతుంది గాయస్. ఈ వర్షంలోనే రైడ్ చేస్తున్నా, ఏం చేస్తాం. గోప్రో తడిసిపోతుంది. గోప్రో వాటర్ ప్రూఫ్ ఉంది, కానీ మళ్ళా మైక్ అనేది బాగాలేదు. మైక్ తడుస్తుంది కదా వాటర్ పోతే. మైక్ సరిగ్గా పనిచేయకపోతే మనం ముందే లాంగ్ వెళ్తున్నాము, మనకు వాయిస్ మెయిన్ రావాలి. నాకు వైజాగ్ తీయగానే ఇంత కొట్టేస్తుంది వర్షం, మా డేంజర్గా. ఫస్ట్ అయితే ఆకలి అవుతుంది, ఎక్కడన్నా తిందామనిపిస్తుంది.
కానీ ఎక్కడ తిందామా అని ఆలోచిస్తున్నా. ఇప్పుడు హెల్మెట్ అంతా తీయాలంటే చాలా రిస్క్ అవుతుంది. సో దాటేద్దామనిపిస్తుంది. హైదరాబాద్లో 138, మళ్ళీ 138 38 క్రాస్ చేద్దాము. వెదర్ ఎలా ఉంది చూడండి. అక్కడ చూస్తే మూనార్ లెక్కనే కానొస్తుంది ఇంత. మెయిన్ వచ్చేసి మన స్పీడోమీటర్ అయితే వర్క్ చేస్తలేదు. చూస్తే అంతే అనిపిస్తుంది. ఏంటంటే నేను షోరూమ్కి వెళ్తే అది స్పీడోమీటర్ కేబుల్ పోయిందంట. కేబుల్ ఏమో దానికి అవైలబుల్ లేదు, 2 days పడుతుంది అని చెప్పేసి అన్నారు. నేనేమో రైడ్ ప్లాన్ చేసుకున్న స్పీడోమీటర్ లేకపోతే అస్సలు వీడియో మంచిగా రాదని నేను తిరిగిన నిజామాబాద్ అంతా తిరిగిన. సో కాలేదు. అసలు ఇదేంది, అసలు వర్షమా ఏంది అసలు? 10 kilometers అంతే. 10 kilometers ఒక వర్షం, 10 kilometers లేదు వర్షం. అలా ఉన్నది ఇక్కడ. ఇప్పుడే లేదు వర్షం, మళ్ళీ ఇప్పుడు వచ్చేసింది వర్షం. ఏంది బ్రో ఫోటో? సైడ్ रुकते. ఇక్కడ ఏదో ఫోటో తీసుకుంటా అంటున్నాను. ఫోటో తీసుకుంటావా? మెల్ల మెల్ల. ఓకే, ఓకే. బండిని చూసుకొని అయితే ఏమైందంటే అక్కడ నుంచి నేను ఇలా వెళ్తున్నా, బండిని చూసుకొని అక్కడ నుంచి ఆ పల్సర్ 150 నన్ను చంపుకొని వస్తుండు బండిని. ఎందుకు అన్నారు సైడ్ ఆప్ అంటే బ్రో ఫోటో దిగుతా అంటే ఆపిన అన్నమాట. ఎందుకు అంత స్పీడ్ వస్తుండా నేను చూస్తున్నా, ఫోటో దిగుతా అన్నారు. ఎప్పుడైనా గాయస్ తీసుకుంటే మాత్రం రేడియల్ టైరే తీసుకోండి. ఎందుకంటే ఈ వర్షంలో కూడా రైడ్ చేసినా కూడా ఏం కాదు అలా అన్నట్టు. ఈ వర్షం అయితే చాలా ఫుల్ పడుతుంది. నేను కర్నూలుకి వెళ్ళాలి, ఇదే కంటిన్యూ చేసుకుంటే చాలా కష్టం అయిపోతుంది. ఇప్పుడే మొత్తానికి ఇంత వాటరు మొత్తం డేంజర్ అయిపోతుంది. ఇంకా నైట్ అయితే వర్షము బాగుండదు. నేను అనుకున్నా 8 వరకైనా 9 వరకైనా వెళ్ళిపోవచ్చు లేదనుకున్నా, కానీ కర్నూలుకి అయితే వెళ్ళడు కష్టమే. సో నేనేమనుకుంటున్నా ఇప్పుడు అయితే వెళ్దాం, హైదరాబాద్ వెళ్ళేసి చూద్దాం. ఏమన్నా తక్కువ అయితే మాత్రం కర్నూలు కొట్టేస్తా, కవర్ చేసేస్తా అనుకుంటున్నా. కానీ వర్షం ఇలానే పడితే మాత్రం నేను హైదరాబాద్లో స్టే చేసుకున్నాడు అవుతుంది. ఇప్పుడు నేను హైదరాబాద్లో స్టే చేస్తా. ఇంకా చూద్దాం వర్షం ఇలానే వస్తుందా మరి తగ్గుతుంది ఏమైనా. ఇది ఒకటే హైవే ఇప్పుడు. చాలా లేట్ అయింది అన్నమాట. నేను హైదరాబాద్లో ట్రాఫిక్ ఎట్లా ఉంటుందో తెలుసు అందరికి. నేను అనుకున్నా 6 వరకు అక్కడ నుంచి ట్రాఫిక్ నుంచి బయటికి వెళ్తే మాత్రం నేను ఈజీగా 8 వరకు కర్నూలుకు ఉంటుండే, ఎందుకంటే హైవే కాబట్టి. ఇంకా ఎంత చూపిస్తుంది అంటే ఇంకా 200 kilometers చూపిస్తుంది. అంటే 3 hours అంటే మహా అంటే 11 అలా రీచ్ అవుతాం అంటాం, 11:30 అలా రీచ్ అవుతాం. సో రోడ్లు ఇలానే ఉంటే మాత్రం ఎంత అన్నా కాదు కొట్టేయచ్చు ఇదే స్పీడ్ మెయింటైన్ చేస్తే. నైట్లో కూడా అంత రిస్క్ తీసుకున్నాడు అవసరమా అని కదా. సో వాయిస్ ఇప్పుడు వచ్చేసి నేను నా కర్నూలు హైవే దగ్గర ఉన్నాను. హైవే దగ్గరలో రూమ్ తీసుకున్న, వర్షం చాలా పడుట్లా తీసుకున్నాను అనమాట. సో నా రూమ్ చూస్తే అన్నీ పెట్టేసిన. సో ఛార్జింగ్, గోప్రో ఛార్జింగ్
పెట్టేయాలన్నమాట. సో నా రూమ్ వచ్చేసి ఇలా ఉంది. సో హోటల్ ఇది తీసుకున్నా. సో మార్నింగ్ రైడ్కి స్టార్ట్ అయిపోవాలి. మా కర్నూలు నుంచి వెళ్ళిపోతాం. మినిమం ఒక 500 క్రాస్ చేద్దామని ఉంది. చేయాలి 500 కిలోమీటర్ క్రాస్ చేద్దామని చెప్పేసి. సో ఈరోజు వర్షం పడుట్లా నేను కర్నూలు రీచ్ అయిపోతుండే, కానీ వర్షము హైదరాబాద్లో వర్షం చాలా పడుతూ కొద్దిగా ఈరోజు టైం తీసుకున్నాను అన్నమాట. సో ఇంకేంది, మార్నింగ్ కలుద్దాం గాయస్. బై.